సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపఠనం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 98వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్నశర్మ గారికి స్వాగతం. నమస్తే. బూరుగలు పొదల మేళములారూఢిందగా బూరుగలు పొదలన్ మేళముల ఆరూఢిందగన్ తిలోత్తమాదులు తాళ శ్రీరాగంబుల దొరయగా ఔరా రంభాదులాడ హరువగదోపన్ బూరుగలు పొదల మేళముల ఆరూఢిందగా తిలోత్తమాదులు తాళ శ్రీరాగంబుల దొరయగా ఔరా రంభాదులాడ హరువగదోపన్. ఇందులో బూరుగలు ఇవి ఒక రకమైనటువంటి వాద్య విశేషం. బూరుగ వాద్యాలు అవి పొదలుతుండగా మేళములు సన్నాయి మేళాలు, సన్నాయి అంటుంటాం కదా, సన్నాయి మేళములు ఆరూఢిన్ తగన్ అది ప్రసిద్ధంగా వినిపిస్తున్నాయి. బూరుగ వాద్యాలు వినిపిస్తున్నాయి, అలాగే సన్నాయి మేళాలు కూడా వినిపిస్తున్నాయి. ఆరూఢిన్ అన్నప్పుడు ప్రసిద్ధిగా ఎక్కువగానే. తిలోత్తమాదులు తాళ శ్రీరాగంబుల దొరయగన్. తిలోత్తమాదులు అంటే అప్సరాంగనలు రంభ, మెనక, తిలోత్తమ ఇలా ఉన్నారు. ఈ తిలోత్తమాదులు మొదలైన అప్సరసలంతా కూడా తాళ శ్రీరాగములు దొరయగన్. తాళముల చేతను శ్రీరాగము, శ్రీ అనేటువంటి రాగం, ఒక రాగం, శ్రీ అనేటువంటిది ఒక రాగం. శ్రీరాగం, కళ్యాణ రాగం, యమునా రాగం, యమునా కళ్యాణి, ఇలా చాలా రాగాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీరాగం చెప్పాడు ఈయన. శ్రీరాగంబులన్, శ్రీరాగము అనే పేరు కలిగిన రాగాన్ చేతను దొరయగన్ రంభాదులాడన్. ఇక్కడ రంభాదులు, ఇందాక తిలోత్తమ అన్నాడు, ఇక్కడ మళ్ళీ రంభాదులు అన్నాడు. రంభా మొదలైనటువంటి వాళ్ళు అప్సర స్త్రీలు నాట్యం చేయుచుండగా అని రంభాదులాడన్ హరువుగదోపన్. ఇలాంటి చక్కనైనటువంటి మనోహరమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. అలాగ అనిపిస్తోంది. ఎక్కడ ఇదంతా? దేవేంద్ర సభ లేదా అక్కడ బృహస్పతి ఉండిన చోట ఇలాంటి వాతావరణం ఏర్పడింది అని. ఏమిటి వాతావరణం అంటే, ఇదిగో ఇవన్నీ బూరుగ వాద్యాలు, అలాగే సన్నాయి, అలాగే తిలోత్తమాది అప్సరసల నాట్యాలు, దానికి తగ్గట్టుగా తాళాలు, తాళము, రాగము, ఇవన్నీ కూడా అక్కడ ఒక్కసారిగా చెలగినయ్యాయి. అవి ఉన్నప్పుడు అక్కడ వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా, మనోహరంగా ఉంది అని చెప్పడం. హరువుగా దోపన్ అంటే మనోహరంగా తోచింది అని. అలాంటి వాతావరణం అక్కడ ఏర్పడింది అని. శివకథలో అలాగే చంద్రుడి కథలో రెండు ఒకటే. సారంగధరుడి కథలో మాత్రం తేడా ఉంది. సారంగధరుడి కథ ఏమిటంటే, బూరుగలు పొదలను అన్నప్పుడు బూరుగ చెట్లు అని ఉంటాయి. బూరుగ దూది అంటూ ఉంటారు, విన్నారో లేదో. బూరుగ చెట్లు, అలాగే
పొదల మేళములు. మేళము సమ్మేళనము కలయిక అని అర్థం ఉంటుంది. అందువల్ల పువ్వుల పొదల యొక్క కలయిక అన్నాడు. పువ్వుల పొదలు, పువ్వు పొదలు, పొదరిళ్ళు, వాటి యొక్క కలయిక. ఆరుఢింతగన్ అధికంగా ఉండటంతో తిలోత్తమాదులు. తిలోత్తమ అంటే మంచి బొట్టుగు చెట్లు, మంచి బొట్టుగు చెట్లు తిలోత్తమాదులు. తాళ అంటే తాళ వృక్షాలు, తాటి చెట్లు. శ్రీ అంటే మారేడు చెట్టు. ఇన్ని చెట్ల యొక్క రకరకాల చెట్లు చెప్పాడు ఇప్పుడు. తిలోత్తమ, తాళ, శ్రీ. తిలోత్తమ అంటేనేమో మంచి బొట్టుకు చెట్టు అని చెప్పాం. తాళ అంటే తాటి చెట్లు, శ్రీ అంటే మారేడు చెట్టు. వీటి యొక్క అనురక్తులతోటి, రాగముతోటి తొరయగన్ అంటుకొని ఉండగా ఔరా అట ఆ చోటన తొరయగన్ ఔరా రంభాదులు. రంభాదులు అంటే అరటి చెట్లు. అరటి చెట్లు ఇవన్నీ ఎక్కడున్నాయి? అడవిలో. అడవిలో ఉన్నాయి. హరువుగా దోపన్ ఇవన్నీ కూడా మనోహరంగా ఆయనకి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అని. ఇన్ని రకాల చెట్లు ఆనందంగా అడవిలో కనిపిస్తున్నాయి ఆయనకని. ఎవరికి? సారంగధరుడికి. మళ్ళీ ఒక్కసారి ఎన్ని చెట్లు కనిపిస్తున్నాయో చూద్దాం. బూరుగలు, పొదల మేళములు, ఆరుఢింతగా తిలోత్తమాదులు, బొట్టుగు చెట్టు, బూరుగు చెట్లు. అలాగే తాటి వృక్షాలు, శ్రీరాగములు. శ్రీ అంటే మారేడు చెట్లు అనుకున్నాం. వాటి యొక్క అనురాగం పొందుతూ ఒరేగన్ ఔరా రంభాదులు. ఆడ అన్నప్పుడు అచ్చట అని అర్థం. రంభాదులు అన్నప్పుడు అరటి చెట్లు. ఇవన్నీ కూడా హరువుగా దోపన్ చాలా మనోహరంగా కనిపిస్తున్నాయి అక్కడ అన్నాడు సారంగధరుడికి. అమర పున్నాగ నాగ దైత్యాది దివ్యతరుల నుండి సారంగధరుడు తరలిపురమునకు విజయాన్వితంబుగను చేర చూడవచ్చిరి పౌరులు చోద్యమే కదా. ఇక్కడ అమర పున్నాగ నాగ దైత్యాది దివ్యతరుల నుండి సారంగధరుడు తరలిపురమునకు విజయాన్వితంబుగను చేర చూడవచ్చిరి పౌరులు చోద్యమే కదా. సరే, చూడవచ్చిరి పౌరులు చోద్యమే కదా. వీళ్ళు పట్టణానికి వెళ్ళంగానే పౌరులంతా కూడా తరలి వచ్చారు చూద్దామని. ఆశ్చర్యంగా అంతే. చూడవచ్చిరి పౌరులు చౌద్యమే కదా. ఇది చివరి వాక్యం. పైన శివకథలో ఏం చెబుతున్నాం? అమర అంటే దేవతలు. పున్నాగ, ఇది ఒక జాతి పున్నాగులు. ఎందుకంటే మళ్ళీ నాగా అన్నాడు. మళ్ళీ నాగులు అనేటివి మళ్ళీ ఇంకో జాతి. అలాగే దైత్య, ఇది ఒక జాతి, రాక్షసులు, రాక్షస జాతి, నాగజాతి, రాక్షసనాది, ఇలా రకరకాల జాతులు. ఇత్యాది దివ్యతరుల నుండి, దివ్యులైనటువంటి వాళ్ళు. దివ్యతరులు అనే దానికి తరతమ భేదాలతోటి మనం ఘనతరము ఘనతమము అన్నట్టు దివ్యతమ అలా. ఇక్కడ శ్రేష్టతరులైనటువంటి వారల నుండి సారంగధరుడు శివుడు తరలి పురమునకు విజయాన్వితంబుగను చేరా. ఆయన పట్టణానికి, కైలాసానికి విజయాన్వితంబుగను చేరా, పార్వతీ సమేతంగా చేరగా అని. అప్పుడు చూడవచ్చిరి పౌరులు చోద్యమే కదా. ఆయన పార్వతీ సమేతంగా పట్టణానికి వచ్చాడు, జనమంతా కూడా చూడటానికి వచ్చారు అని. కాకపోతే
ఆ ముందు మొదటి లైన్లో మాత్రం అమరులు, పున్నాగులు, నాగులు, దైత్యులు మొదలైనటువంటి దివ్యతరుల దగ్గర నుంచి వచ్చాడు అని. వాళ్ళందరినీ కూడా వారలలో నుండి విజయాన్వితముగాను పార్వతీ సమేతంగా తరలి వచ్చాడు బయట. ఇది శివుడికి సంబంధించి. చంద్రుడికి సంబంధించి అమర పున్నాగ నాగ దైత్యాది దివ్యతరుల నుండి వరకు ఒకటే, ఆ జాతులన్నీ వాటిలో ఇంచేది. సారంగధరుడు చంద్రుడు తరలి పురమునకు విజయానోదము చేరా, ఆయన పట్టణానికి విజయంతో కూడి వచ్చాడు అని, గెలుపుతో కూడి వచ్చాడని, గెలిచాడు అని. విజయము అంటే గెలుపు. ఇందాక విజయ అంటే పార్వతి అని చెప్పాం, విజయాన్వితము అన్నప్పుడు పార్వతితో కూడి అని చెప్పాము శివకథలో. ఇక్కడ విజయంతో కూడి, గెలుపుతో కూడి అని చెప్పాలి. ఆ విధంగా పురానికి చేరాడు. చేరగా ఇదిగో చూడవచ్చిరి పౌరులు చోద్యమే కదా, ఆ వచ్చిన చంద్రుని చూడటానికి పౌరులంతా కూడా వచ్చారు అని. తత్సమయమున ఇంకొకటి సారంగధరుడు. సారంగధరుడు ఏమిటి? ఇక్కడ సారంగధరుడి కథలో అమర, పున్నాగ, నాగ, దైత్య ఆది దివ్యతరులు, ఇవన్నీ వృక్షాల పేర్లు. దివ్యతరులు అని, దివ్యమైన తరులు. ఏమిటి వృక్షాలు? అమర అంటేనేమో పొగడి చెట్టు, పున్నాగ చెట్టు, పున్నాగం అంటే పొన్న చెట్టు అంటూ ఉంటాం. నాగ అంటే నాగకేసరం, నాగకేసరపు చెట్టు. దైత్య అంటే చండమును ఓషధులు కలిగిన చెట్టు. ఆది మొదలైనటువంటి దివ్యతరుల నుండి, శ్రేష్టమైన వృక్షాల నుండి విజయాన్వితంబుగాను సారంగధరుడు పురమునకు చేరా, గెలుపుతో, విజయంతో కూడి, గెలుపుతో కూడి ఈ సారంగధరుడు పురమునకు తరలి వచ్చాడు. అలా రాగా చూడవచ్చిరి పౌరులు చోద్యమే కదా, ఇలా వచ్చినటువంటి ఈ రాజమహేంద్రవరం, ఈయన పట్టణం, సారంగధరుని పట్టణం, అక్కడికి వచ్చాడు. రాగా పురజనులంతా కూడా ఆయన్ని చూడటానికి వచ్చారు అని. అమర పున్నాగ నాగ దైత్యాది దివ్యతరుల నుండి, ఆ పైన జాతులకు చెప్పారు శివకథలో, చంద్రకథలో. అలాగే సారంగధర కథకు వచ్చేసరికి అవన్నీ వృక్షాలుగా చెప్పారు. మిగతా కథంతా మామూలుగానే ఉంది, మిగతా పద్యం మామూలుగానే. తత్సమయమున సారంగధరునిగాంచి తాత సంతసమంది ఆదనికి పెక్కు వేడుకలు జరిగించియు విభుదతికి కమిదార్థములిడనంత గనుడయారే. ఇక్కడ ఆ సమయంలో సారంగధరునిగాంచి, తత్సమయమున, ఆ సమయమున సారంగధరునిగాంచి, శివుణ్ణి చూచి, తాత తండ్రి, తాత అన్నప్పుడు తండ్రి అని అర్థం. ఎవరైనా శివుని యొక్క తండ్రి బ్రహ్మ అని చెప్పుకుంటున్నాం. బ్రహ్మనీయును. ఎవరికి? సారంగధరుడికి ఎక్కువ వేడుకలు జరిగించాడు. వివాహం అయింది కాబట్టి ఆ సందర్భంగా రకరకాలైన వేడుకలు జరిగించియు విబుధతతికి కామిదార్థములిడెనంత ఘనుడయారే. విబుధతతికి కామిదార్థములిడే. విబుధతతి అంటే పండితులు అని కాదు. ఇక్కడ సారంగధర కథలో పండితులు అని చెప్పుకోవాలి, ఇక్కడ దేవతలు అని చెప్పుకోవాలి. విభూతులు అంటే దేవతలు. దేవతా సమూహానికి కామితార్థములుడే, కోరికలు తీర్చాడు అని, రకరకాల కోరికలను తీర్చాడు అని. కామితార్థములు, కోరుకున్న కోరికల్ని ఈడెను. ఎంత ఘనుడయారే, ఎంత గొప్పవాడో కదా. ఎవరు? బ్రహ్మ తీర్చాడు ఈ కోరికలన్నీ.
దేవతలకి. ఏ సందర్భంగా అంటే ఈయన వివాహ సందర్భంగా. వివాహం అయిన తర్వాత ఇంటికి రాగానే, పట్టణానికి రాగానే రకరకాలైనటువంటి వేడుకలు ఉత్సవాలు జరిపి కోరికలు తీర్చాడు అని. ఇది 3 కథల్లోనూ ఇలాగే చెప్పాలి. కాకపోతే ఇక్కడ తాత అంటే బ్రహ్మ, తండ్రి అని చెప్పాం. అక్కడ కూడా తారంగధరుడి కథలో కూడా తాత అని చెప్పాలి. తాత అంటే తండ్రి అనే చెప్పాలి. కాకపోతే విభూధంతతి అన్న దగ్గర మాత్రం సారంగధర కథలో పండితులు అని చెప్పాలి. అక్కడ దేవతలు రారు కదా సారంగధర కథలోకి, అందుచేత అక్కడ పండితులు అని చెప్పాలి. పండితులకు ఈ రాజుగారికి కానుకలు ఇచ్చాడు కాబట్టి ఘనుడయ్యారే అని చెప్పి పొగిడాడు అంతే. ఈ కథలో మాత్రం కానుకలు రాజుగారు ఇచ్చినట్టుగా చెప్పాలి, అలాగే పండితులకు ఇచ్చారు అని చెప్పాలి. ఇది సారంగధర కథ. ఆరంగధరునకు అత్యంత ప్రీతి శోభనము జలిపి గురు పట్టాభిషేకమీ వికసివాన్వితముగా కావేయటన్న తాతగనుగొని ఆదడి రీతి బలిగే. ఇక్కడ ఏంటంటే సారంగధరుడికి అంటే శివుడికి శివకథలో అత్యంత ప్రీతిన్ మిక్కిలి ప్రేమ చేత శోభనము సలిపి, కొత్తగా పెళ్ళైన దంపతులు కాబట్టి శోభనము జరిపి అన్నాడు. శోభనము అనే పదానికి నిషేకము అని రాశారు ఈయన. నిషేకము అనే పదం అర్థం అవటం కన్నా శోభనమే తేలిగ్గా అర్థం అవుతుంది. శోభనము సలిపి నిషేక ముహూర్తం అనరించి అని ఇచ్చారు. గురు పట్టాభిషేకమీ వికసివాన్వితముగా. గురు పట్టాభిషేకం మిక్కిలి అధికమైనటువంటి అతిశయమైనటువంటి పట్టాభిషేకాన్ని, రాజ్యాభిషేకాన్ని శివాన్వితముగా కావే, పార్వతీ సమేతంగా. శివ అంటే పార్వతి, శివుడు శివ. శివాన్వితముగన్ పార్వతీ సమేతంగా పట్టాభిషేకాన్ని కావేయటన్నన్ స్వీకరించమని చెప్పి అన్నాడు అని పలకగా, ఎవరు ఈ మాటలు పలికింది? బ్రహ్మదేవుడు. తాతన్ గనుకొని అటువంటి బ్రహ్మదేవుడిని చూచి అతడు శంకరుడు ఈ రీతి పలికన్, ఈ రకంగా అంటున్నాడు. అంటే పట్టాభిషేకం చేసుకోమని చెప్పింది బ్రహ్మ, శివాన్వితంగా పట్టాభిషేకం చేసుకోమని. అది విన్నటువంటి శంకరుడు బ్రహ్మతో ఏదో చెప్పబోతున్నాడు తర్వాత. చంద్రుడి కథలో అంత చంద్రునకు అత్యంత ప్రీతి శోభనము సలిపి, ఇక్కడ చాలా ఇష్టంగా ప్రేమగా శోభనము సలిపి అన్నాడు. ఇక్కడ శోభనము అంటే శుభము అని అర్థం. శుభము శోభనము. శుభము అనరించి గురు పట్టాభిషేకము ఈవిక. గురు పట్టాభిషేకం అంటే ఇక్కడ ఏమిటి? గురు పట్టం కట్టుకోమని, గురువుగా అభిషిక్తుడు గమ్మని. ఎందుకంటే అత్రి ఆశ్రమం, అత్రి మహర్షి కొడుకు. ఇక్కడ తండ్రి అత్రి, ఆయన చెబుతున్నాడు ఇంటికి వచ్చిన కొడుకుని, ఆయన తిరిగా చదువుకున్నావు, వచ్చావు, అయిపోయింది, ఇక పట్టాభిషేకం చేసుకుని ఈ గురువుగా ఈ ఆశ్రమంలో కూర్చో అని ఆయన కోరికది. గురు పట్టాభిషేకము ఈవిక శివాన్వితము అన్నప్పుడు ఇక్కడ మంగళయుక్తంగా అని. ఇందాకేమో పార్వతీ సమేతంగా చెప్పాం, ఇక్కడ మంగళయుక్తంగా అని చెప్పాలి.
శుభం అనే శుభం కలిగేటట్టుగానే ఈవికన్ గురు పట్టాభిషేకమున్ కావే అటన్నన్ అని తండ్రి అన్నాడు. తాత తాత అంటే ఇక్కడ తండ్రి అని అర్థం. తండ్రి తండ్రి అని కాదు. తెలుగులో తెలుగు పదం అయితే తండ్రికి తండ్రి తాత. సంస్కృత పదం అయితే తాత అంటే తండ్రి అని అర్థం. ఆ తేడా ఉంది, అది గమనించుకోవాలి. తాతన్ గనుకొని తాతన్ గనుకొని అతడి రీతి బలికన్ అతడు ఈ విధంగా పలికెను. ఎవరు? చంద్రుడు ఇట్లా అంటున్నాడు తండ్రితోటి అని. తరువాత ఇక సారంగధర కథలో అంత సారంగధరునకు అత్యంత ప్రీతి శోభనము సలిపి అత్యంత ప్రియంగా సారంగధరుడికి శోభనము సలిపి శుభమును కలుగజేసి, ఇక్కడ కూడా శుభమే. గురుపట్టాభిషేకం ఇవక శివాన్వితముగా కావే శివాన్వితముగా కావే. గురు పట్టాభిషేకం అధికమైనటువంటి పట్టాభిషేకం, రాజ్యాభిషేకాన్ని పొందు అని. ఇంటికి వచ్చిన కొడుక్కి తండ్రి ఇంకా నేను చేసింది చాలరా నాయన, నువ్వు ఇక రాజ్యాన్ని ఏలుకో అని చెప్పేసి ఆయనకి పట్టాభిషేకం చేయడానికి సిద్ధం అవుతున్నాడు. పట్టాభిషేకం ఇవిక శివాన్వితము కాగా మంగళం వెలిగేటట్టుగా కావే స్వీకరించు అన్నాడు. అటన్నన్ తాతను కనుగొని అని పట్టాభిషేకం చేసుకోమని చెప్పి కోరుతున్నటువంటి తండ్రిని చూచి అతడి రీతి పలికెన్. సారంగధరుడు ఈ విధంగా అంటున్నాడు. ఏ రకంగా చెబుతున్నాడో తర్వాత. ఇలా 3 కథల్లో కూడా అక్కడ బ్రహ్మకు శివుడు చెబుతున్నాడు. రెండో కథలో అత్రికి చంద్రుడు చెబుతున్నాడు. 3వ కథలో రాజరాజ నరేంద్రుడికి సారంగధరుడు చెబుతున్నాడు. ఈ పద్యం, వచ్చే పద్యం ఇలా తండ్రికి కొడుకు చెబుతున్నాడు అని, వాళ్ళ కోరికను కాదని ఇప్పుడు సారంగధరుడు పట్టాభిషేకం చేసుకోడు, చంద్రుడు కూడా ఆశ్రమానికి గురు పట్టాభిషేకం చేసుకోడు. ఇలా కథ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కోరిక వేరే ఉన్నది, వాళ్ళ ఆలోచన వేరే ఉన్నది. అదేదో ఈ పద్యంలో చెబుతున్నారు. తర్వాత అయ్యా ఆలింపగదవే నాకు అచల పదము ముఖ్యమగు అన్యమేలనే మోదమునను సద్గణంబులు గొలువ సుసమయమెరిగి ఎటులైనను పట్టము కట్టుకొందు. ఎట్టులైనను పట్టము కట్టుకొందు, ఎట్లయినా సరే పట్టాన్ని స్వీకరిస్తారు. అయితే దానికి సుసమయం ఎరిగి అన్నాడు, మంచి సమయం తెలుసుకుని అన్నాడు. మళ్ళీ సమయం, ఓ మంచి సమయంలో, అంటే సమయజ్ఞత అంటాం చూసారా, సరైన సమయం అని. అది సుసమయం ఎరిగి అని, సరైన సమయాన్ని ఎరిగి ఎటులైనా పట్టము కట్టుకొందును అని 3 కథల్లోనూ ఆ మాట అయితే ఉన్నది. ఇక మొదటి కథ చూద్దాం. శివుడి కథలో అయ్యా ఆలింపగదవే నాకు అచల పదము ముఖ్యమగు. అయ్యా అంటే తండ్రి, ఓ బ్రహ్మ అని. ఆలింపగదవే వినగదవే నాకు అచల పదము ముఖ్యమగు. అచల పదము అంటే పర్వత స్థానం, అచలము కదలనిది అని. అచలము అంటే పర్వతము అని. సరే, నాకు పర్వత స్థానము నెలవు కాబట్టి అది నాకు ముఖ్యం. అన్యమేలా, ఇంకా వేరేది నాకెందుకు, అదే నాకు ముఖ్యము అన్నాడు. కైలాసం అచలం కదా, పర్వతం కదా. అది నే అన్యమేల నే మోదమునను నేను మోదమునను సంతోషంతో సద్గణంబులు గొలువ. సద్గణములు
సద్గణములు అంటే ప్రమదగణాలని. సద్గణములు ప్రమదగణములు కొలువగా సుసమయమెరిగి ఎటులైనను బట్టము కట్టుకొందున్. ఏ విధంగా అయినా సరే ఈ సద్గణములు కొలుస్తూ ఉండగా, శ్రేష్ఠులైనటువంటి ప్రమదగణాలు కొలుస్తూ ఉండగా సమయం ఎరిగి ఓ మంచి సమయాన్ని తెలుసుకొని ఎటులైనా సరే పట్టమును కట్టుకొందును అన్నాడు. ఇప్పుడు కాదు అని సునిశ్చితంగా పక్కకు పంపించాడు. ఇక చంద్రుడి కథలో కూడా ఇలాగే ఉంది. ఆయన ఏమన్నాడు? అయ్యా ఆలింపగదవే వినగదవే నాక చలము నాక చలపదము నాక అచలపదము విభజన నాక చలపదము అని. నాకము అంటే ఆకాశం, నాక చలపదము ఆయన ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు చంద్రుడు. అందుచేత నాక చలపదము ఆకాశమునందు చెలించున్నట్టు స్థితి ఏదైతే ఉందో అది నాకు ఉన్నది, అది నాకు ముఖ్యమగు. నాక చలపదము ముఖ్యమగు. ఇందాక నాకు అచల పదము అని చెప్పాం, పర్వతం అని. ఇక్కడ నాక చలపదము అని చెబుతున్నాం, ఆకాశంలో తిరిగేటువంటి స్థితి, అది ముఖ్యమగు చంద్రుడి కథలో. అన్యమేళ ఇతరములైనవి నాకెందుకు అని. నేను మోదమునను సంతోషంతో సద్గణములు కొలువన్. సద్గణం ఇక్కడ సత్ అంటే నక్షత్రాలు, నక్షత్ర గణాలు అని అర్థం. సద్గణములు అంటే నక్షత్ర గణాలు కొలువగా సుసమయమెరిగి మంచి సమయాన్ని తెలుసుకొని ఎటులైనను పట్టము కట్టుకొందును. ఏ విధంగా అయినా సరే పట్టము కట్టుకొందును. సమయం ఎరిగి, సుసమయం ఎరిగి అని. ఇది చంద్రుడు తండ్రికి చెప్పిన మాట, అత్రికి చెప్పిన మాట. అంతేగాని ఇక్కడ గురుస్థానంలో కూర్చుంటారని మాత్రం ఆయన చెప్పలేదు. ఇక సారంగధర కథలో అయ్యా ఆలింపగదవే విను నాకు అచల పదము ముఖ్యమగు. ఇక్కడ ఈయనకేమిటి అచల పదం అంటే? ఈయన కూడా రాజ్యం పరిపాలించాలన్న కోరిక లేదు, ఇతనికి కూడా రాజ్యం పరిపాలించాలన్న కోరిక లేదు. అచల స్థితి కావాలనుకున్నాడు ఈయన. అచల స్థితి అనేది అచలం అనేది ఒక యోగం. మహర్షులు కొంతమంది యోగులు అచల యోగం చేస్తూ ఉంటారు. అచల యోగం అనేది ఒక పేరు. అచల యోగము ఏమిటి దీంట్లో అంటే చెల్లించని యోగము స్థితి. మనస్సుని అలాగే లోపల ఉన్నటువంటి ఇంద్రియాలని కూడా వాళ్ళ దీనిలోకి తెచ్చుకుంటారు, అధీనంలోకి తెచ్చుకుంటారు. అలాంటిది ఒక స్థితి అచల యోగం. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామిని చెప్పినప్పుడు, సిద్ధయ్యని చెప్పినప్పుడు ఈ అచల స్థితి గురించి చెప్పుకున్న గుర్తున్నది. అచల పదము ముఖ్యమగు నాకు, చెలించని స్థితి ఇది నాకు ముఖ్యము. అన్యమేళ ఇతరము నాకెందుకు, ఈ రాజ్యాభిషేకం నాకెందుకు అంటున్నాడు. మోదమునను నేను చాలా సంతోషంతో సద్గణములు కొలువా. సద్గణాలు మంచి విభూతులు పండితులు లాంటి వాళ్ళు కొలువన్ సుసమయం ఎరిగి మంచి సమయం తెలుసుకుని ఎటులైనను పట్టము కట్టుకుందును. ఏ విధంగా అయినా సరే పట్టము కట్టుకుందును, అంతేగాని ఈ రాజ్యాభిషేకం మాత్రం నాకు వద్దు అని చెప్తున్నాడు. అంటే ఈయన అచల యోగిగా పట్టం కట్టుకోవాలనుకుంటున్నాడు, అంటే సిద్ధుడు అవ్వాలనుకుంటున్నాడు, అంతేగాని రాజ్యాభిషేకం రాజు అవ్వాలని అనుకోవటం లేదు. అందువల్లే ఎవరికి వాళ్ళు ఆయన కైలాసంలో పట్టం కట్టుకుంటా అన్నాడు ప్రమద గణాలతోటి, ఆయన నక్షత్ర మండలంలో పట్టం కట్టుకుంటా అన్నాడు నక్షత్రాలతోటి. ఈయనేమో
విభూతులతోటి అచల అచల యోగిగా పట్టాభిషేకం చేసుకుంటా అంటున్నాడు. అంతే తప్ప రాజ్యం వెళ్తానని సారంగ దొరకడం లేదు. గురువు అవుతానని చెప్పేసి గురు పట్టాభిషేకం అని చంద్రుడం లేదు. ఇలా ఈ కథ సాగింది. ఇంకా మిగతా కథను రేపు చూద్దాం. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధర్య కావ్యాన్ని కావ్యపట్టణం గావించిన శ్రీ రతన శర్మ గారికి ధన్యవాదాలు.